అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన విశాఖపట్నం మహాపట్టణంలో ఆగస్టు 13వ తారీఖు ఉదయం 9 గంటలకు నిర్వహించబోతున్నాం. కనుక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ పరిగెత్తుకుంటూ రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కుటుంబాలలో శాంతి లేక, నెమ్మది లేక, కుటుంబాల్లో నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్లతో బాధపడుతున్నారా? పరిగెత్తుకుంటూ రండి. ఉద్యోగం లేక బాధపడుతున్నారా? పరిగెత్తుకుంటూ రండి. మీ జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు రిలీజ్ చేయబోతున్నాడు. కనుక వేలాదిగా తరలిరండి, దైవ దీవెనలు పొందండి. మరచిపోకండి, సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం కాదు, గురుజాడ కళాక్షేత్రంలో మార్చబడింది. కనుక వైజాగ్ పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనించి ఆగస్టు 13వ తారీఖు గురుజాడ కళాక్షేత్రంలో జరగబోతున్నటువంటి ఈ సువార్త, స్వస్థత, విడుదల మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. తన బలమైన మాటల ద్వారా మనం ఎంతగానో బ్లెస్ అవుతున్నాం కదండి. చాలా బలహీనం మనం, కానీ దేవుని మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నాయి. మరి ప్రతిరోజు లాగానే ఈ ఉదయం కూడా లేవగానే ఇలా దేవుని మాటలు ధ్యానించడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మన జీవితంలో మొదటిగా దేవునికి స్థానం ఇచ్చినప్పుడు మనము దీవించబడతామండి. మన జీవితాలు ఉన్నతంగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం దేవుని వాగ్దానంతో ముందుకు సాగుదామా? పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రత్యేకంగా ఈ రోజున మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. రెండంతలుగా మీకు మేలు చేసేదను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన దేవుని మాటలు కదండి. రెండంతలుగా మనకు మేలు చేసే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో చూడండి, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉండొచ్చు, చాలా భయంకరమైన సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు. దీని ద్వారా మనం చాలా బలహీనులుగా ఉంటూ ఉంటాం, నిశ్చయముగా నిరీక్షణ లేని వారిగా ఉంటూ ఉంటాం. బంధకాల మధ్యలో ఉండి విడుదల కొరకు మనము ఎదురు చూస్తూ ఉంటాం కదండి. చాలా విషయాల్లో మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాము. నా జీవితం ఎంతేమో, నా బ్రతుకింతేమో, లేకపోతే నా జీవితంలో నా కుటుంబ పరిస్థితులలో నా బ్రతుకింతే అనుకుంటా అని అనేకమైన విషయాల్లో మనం నిరుత్సాహపడుతూ ఉంటాం. కానీ దేవుడు గొప్ప విడుదలనిచ్చే దేవుడై ఉన్నారండి. ఏ విషయంలో మనమైతే బాధపడుతున్నామో ఆ విషయంలో దేవుడు అంటున్నారు ఉదయకాల సమయంలో, ఇదిగో రెండంతులుగా నీకు మేలు చేసేదను అని. ఆమె ఎన్నో గాలి తుఫానులు మన జీవితాల్లో అలుముకొని మన మీద పడ్డట్టుగా ఉంటాయి ఆ సమస్యలు. భయపడకండి, నిశ్చయముగా నిరీక్షణతో ఉండండి. దేవుడు బలమైన కార్యము చేసే దేవుడై ఉన్నారు. అయితే ఇలా సమస్యలు వచ్చినప్పుడు మనం బెదిరిపోయిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రార్థన మన ప్రార్థన ఎప్పుడు కూడా ఇలానే స్థిరముగా ఉండాలి. మన విశ్వాసం ఇలానే ఉండాలి. మన భక్తి జీవితం ఇలానే ఉండాలి. ఎన్ని సమస్యలు వచ్చినా మనము నిలబడిన వారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని రెండంతలుగా ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. ఆమేన్. రెండింతల మేలు చేసే దేవుడై ఉన్నారు. ఎక్కడైతే ఎవరైతే మనం పడిపోయాం అనుకుంటున్నారో, ఇదిగో వారి ఎదుటనే దేవుడు గొప్ప కార్యాన్ని మన జీవితంలో చేసే అద్భుతమైన దేవుడై ఉన్నారు. ధైర్యం కలిగి ఉండండి. రెండింతల మేలు మన జీవితంలో మనకు కలగబోతూ ఉన్నాయి. ఆమేన్. ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దామా? అందరం కలిసి ఉదయకాల సమయంలో, తండ్రి, మహా గొప్ప దేవుడవై ఉన్నావు. చక్కనైన రీతిలో ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు మా జీవితాల్లో ఎంతో
అయా గొప్ప కార్యాన్ని చేస్తుందయ్యా. అయా ప్రభా, ఇదిగోండి మమ్మల్ని రెండింతల మేళ్ళ చేత ఆశీర్వదించే దేవుడవై ఉన్నావు అయా. ఎవరు తృణీకరించినా, ఎవరు మోసం చేసినా, ఎలాంటి ప్రభా భయంకరమైన పరిస్థితులు మా ముందర తీసుకొచ్చినా నీవు మాత్రం మాడల గొప్ప కృపను చూపించే దేవుడవై ఉన్నావు, గొప్ప ప్రేమను చూపించే దేవుడవై ఉన్నావు, మా పక్షాన ఉండే దేవుడవై ఉన్నావు అయా. ఇదిగోండి ప్రభా, భయంకరమైన పరిస్థితులు మా ముందరకు వచ్చినా కానీ ప్రభా ఎడతెగక నిత్యము ప్రభా ఇదిగోండి ప్రార్థన విశ్వాస జీవితాలతో ముందుకు సాగుట కృప చూపించండి. ఓపికను సహనాన్ని మాలో నింపండి అయ్యా. సహాయం చేయండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో మీ మాటలు ధ్యానిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో రెండింతల మేలు అయ్యా మీరు కలక చేయమని వేడుకున్నాం. కోల్పోయినవన్నిటి విషయంలో కృప చూపించండి. ప్రార్థన జీవితాలతో ముందుకు సాగుట కృప చూపించండి. ఏది సంభవించినా, ఏది జరిగినా ఆయా స్తుతించడం మానకూడదు, ప్రార్థించడం మానకూడదు. ప్రార్థించి అడిగి పొందుకునే అనుభవంలోనికి మీరు నడిపించమని వేడుకున్నాం. అలానే ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్నారో అందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయమని, మీ కృప చేత నింపమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.